హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిగా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి రవ్వ వడ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పెరుగు, జీలకర్ర, ఉప్పు, సూజీ రవ్వ, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు. స్టవ్ ఆన్ చేసుకోండి. తర్వాత సూజీలో ఒక కప్పు తీసుకున్నాం కదా, ఈ కప్పుతో కప్పున్నర నీళ్లు పోసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ నీళ్ళు బాగా మరిగించుకోండి. ఇవి బాగా మరిగాయి. ఇందులో కొంచెం కొంచెం రవ్వ వేసుకోండి. వేసుకొని బాగా ఉడికించుకోండి. ఈ ఉండలు లేకుండా చూసుకోండి. దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టుకోండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత వడలు రెడీ చేసుకుందాం. ఇది బాగా చల్లారిపోయింది. తర్వాత ఇందులో జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం. ఇదంతా బాగా కలిపేసుకోండి. అంతే అండి, ఇది బాగా కలిపేసుకున్నాం. తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుందాం వడలు.
ఆయిల్ హీట్ అయిపోయింది. చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోండి. ఇలా ఒక్కొక్కటి చేసుకొని ఆయిల్లో వేసుకోండి. ఇవి బాగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. బాగా లోపల అంతా బాగా ఉడుకుతుంది. టేస్టీగా రవ్వ వడ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.